నాయకుడు రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ గారు కానీ ఎవరు కూడా ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేయలే. రెండోది ఇక్కడ చట్ట సవరణ అని చెప్పారు, తర్వాత జీవోలు అని చెప్పారు. ఒకవైపున గవర్నర్కు పంపించారు, గవర్నర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించింది. అందులోపే హరివరిగా జీవోలు తీసారు. అది కోర్టులో చెల్లదు అని చెప్పి మేము స్పష్టంగా చెప్పినాం. బట్ అల్టిమేట్గా కోర్టులో కొట్టేసిన తర్వాత మళ్ళా 4-5 రోజుల నుంచి పెద్ద డ్రామా. ఇగో వాళ్ళ బీసీ డిక్లరేషన్ కామారెడ్డి. ఈ కామారెడ్డిలో ఒక్క అంశం కాదు, చాలా అంశాలు దీంట్లో పెట్టారు. ఒకటి రిజర్వేషన్లు 42% పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం. రెండోది నిధులు, బీసీ సబ్ప్లాన్ తగినన్ని నిధులు మంజూరు చేసేందుకు మొదటి అసెంబ్లీ సెషన్లో చట్టబద్ధమైనటువంటి హోదా. మహాత్మా జ్యోతిరావు పులే బీసీ సబ్ప్లాన్ ఏర్పాటు 2 ఏళ్ళైంది. బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్లు, ఏడాదికి 20,000 కోట్లు, 5 ఏళ్ళలో 1,00,000 కోట్ల రూపాయలు. 2 ఏళ్ళైంది. 2 ఏళ్లలో 20% కూడా చేయలే. దీంతోపాటు ఎంబీసీ కులాల అభివృద్ధి పర్యవేక్షించేందుకు ఎంబీసీ మంత్రిత్వ శాఖ, విద్య మీద మండలానికి నవోదయ పాఠశాల, చేతి వృత్తులకు సాయం, వృత్తి బజార్ అని పెట్టి, దీంతోపాటు ఇంకా చాలా అంశాలు, రజకులు, విశ్వకర్మ, పద్మశాలి, మునురు కాపు, గౌడ, గొల్ల కుర్మలు, గంగపుత్ర, ముదిరాజు, ఇట్లా చెప్పి మోసానికి తెరలేపారు. మీకు విచిత్రం ఏంటంటే నిన్న ఒక జీవో ఇచ్చారు, 46 జీవో. దాంట్లో వార్డు మెంబర్, ఎంపీడీ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగే ఎన్నికలకు 2011 సెన్సస్, ఎస్టీలకు బీసీలకేమో 2024 నిర్ణయించారు. వాళ్ళ పాపులేషన్ పెరిగింది కదా, అంటే బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీలతో కూడా పెరుగుతుంది కదా. ఇది చట్టంలో నిలబడుతుందా? అసలు వీళ్ళకి మెదడు ఉండే కార్యక్రమాలు చేస్తురా, మెదడు లేక కార్యక్రమాలు చేస్తురా, మరి తెలియనటువంటి ప్రశ్న. అయితే రేపు 12 గంటలకు మా రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీ నాయకత్వం, మాజీ మంత్రులు, రాజ్యసభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, మా రాష్ట్ర ముఖ్య నాయకత్వం రేపు ఇక్కడ తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరం కలిసి దీని మీద చాలా సీరియస్గా చర్చ చేయబోతున్నాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మేము అసెంబ్లీలో స్పష్టంగా ఒకటే చెప్పినాం, మీది ప్రభుత్వం ఏం చేసుకుంటారో మాకు సంబంధం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్ అనేది 42% చట్టపరంగా జరుగుతూనే మేము ఒప్పుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే సమస్య లేదు. మీరు ఏమి చేసుకుంటారో మాకు సంబంధం లేదు. అది అసెంబ్లీలో చెప్పినాం. అసెంబ్లీలో వాళ్ళు బిల్ పెట్టినప్పుడు మేము సపోర్ట్ చేసిస్తూ ఈ మాటలు మేము చెప్పినాం. దానికి మేము కట్టుబడి ఉండడమే కాకుండా రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం జిల్లాల వారీగా. దీంట్లో బీసీ సంఘాలను కూడా కలుపుకొని ఆర్ కృష్ణయ్య లాంటి మేధావులని, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కానివ్వండి, జస్టిస్ ఈశ్వరయ్య గారు కానివ్వండి, మాజీ ఐఏఎస్ చిరంజీవులు గారు, ఇంకా ఎవరెవరు పెద్ద మేధావులు ఉన్నారో మా దాంట్లో బాగా చదువుకున్న వాళ్ళ సంఖ్య
అడ్వకేట్లు కానివ్వండి, ఇంటలెక్చర్స్ కానివ్వండి, యువతరాన్ని కానివ్వండి, యూనివర్సిటీలో కాలేజీలు అందరిని కూడా ఏకదాటిపై తీసుకొచ్చి అందరం కలివిడిగా పోరాటం చేసి ఇది సాధించుకుంటాం. ప్రభుత్వం మీద ఎంత భారీ ఎత్తున ఒత్తిడి పెట్టాలనో మొన్న బంధకాల్లో చూసారు డెఫినెట్గా. ఎందుకంటే 75 సంవత్సరాల తర్వాత కూడా మా హక్కులు మాకు రాకపోతే ఇంకా బిచ్చమెత్తుకోవాలన్నా మీ దగ్గర? మీ మోసపూరితమైనటువంటి వాగ్దానాలు 2018లో పంచాయతీరాజ్ చట్టం తెచ్చి కేసీఆర్ గారు మోసం చేసిరని చెప్పిండు ఆయన ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు చెప్పు. ఈ రోజంట పార్టీల పరంగా మీకు ఇంకో విచిత్రమైనది ఏంటంటే అసలు సర్పంచ్ ఎలక్షన్ పార్టీ గుర్తే ఉండదు. పార్టీ గుర్తు లేని సర్పంచ్ ఎలక్షన్లకు రాజకీయ పార్టీ ఇస్తుందని మాట్లాడతాడు ఆయన. కాబట్టి రేపు మధ్యాహ్నం మీకు కూడా డీటెయిల్గా చెప్తాం భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, రేపు మేమేం చేయబోతున్నాం. నేను మీడియా మిత్రులకు, మీడియా మేనేజ్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది 150% పైబడి ఉన్నటువంటి జనాభా పోరాటం. ఇది ఆషామాషి 4 వ్యక్తులదో 10 మంది వ్యక్తులదో కాదు. ఇది బీసీ సమాజాన్ని అంతా పైకి లేపుతాం. తప్పకుండా మా హక్కుల కోసం రోడ్డు మీదకి వస్తాం. ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే సమస్య ఉండదు. మేము అనుకుంటే నిజంగా భూకంపమే సృష్టిస్తాం. ఎందుకంటే అంత జనాభా ఉంది. రెండోది ఎస్సీ ఎస్టీ మైనారిటీలను కూడా మాతో పాటు కలుపుకొని పోరాటానికి నాంది పలకబోతున్నాం. తస్మత్ జాగ్రత్త అని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మీ డ్రామాలు అమాయకమైనటువంటి ప్రజలు ఇన్నేళ్ల నుంచి నడిపించారు. ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ డ్రామాలన్నీ చేసుకుంటూ ఒకటంట ఇది చట్టపరంగా చెల్లదు అని మేము డే 1 నుంచి చెప్తున్నాం. ఎందుకంటే అనేకమైనటువంటి రాష్ట్రాలలో ఇష్యూ వచ్చి